నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవుళ్ళు ఉన్నాయి అనేది ఎంత నిజమో, ఆత్మలు ఉన్నాయి అనేది కూడా అంతే నిజమా? చాలా మంది కూడా శ్మశాన వాటికని చూసి భయపడుతూ ఉంటారు. మరి ఇందులోనే గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కాటి కాపరికి ఎలాంటి భయము ఉండదా? అసలు వాళ్ళకి ఆత్మలు అనేవి కనిపిస్తూ ఉంటాయా అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు మరిన్ని వివరాలు మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు శివన్న మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అన్న, దాదాపుగా 25 ఏళ్ల నుంచి మీరు ఈ శ్మశాన వాటిక నడిపిస్తూ ఉన్నారు. ఎలా అన్నది? బాగుందమ్మా. మాకు ఎలా ఉంది అంటే మేము ప్రజలకు సేవ చేస్తున్నాం. ఆ సేవ గురించే ఉంటున్నాం. మాకు మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటుంది. అంటే వంశం పరంపరంగా వచ్చిందా లేకపోతే కుల వృత్తి ఇది. వంశపారం లేదు కానీ కుల వృత్తి అనమాట. యాక్చువల్లీ మా ఫాదర్ చేసేవారు. మా ఫాదర్ రీసెంట్గా చనిపోయినాక నేను వచ్చాను ఇలా. అంతేగాని నా కొడుకు వస్తాడని గ్యారంటీ ఇవ్వలేము మేము. అంటే ఎలా అంటారు అది? అంటే మీ ఫాదర్ ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? మా ఫాదరు ఒక రాజకీయ నాయకుడు ఉండే, సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ టీడీపీ. అయితే ఆయన ఎడ్యుకేషన్ పరంగా ఎవరితోనైనా మాట్లాడడానికి కానీ ఏదైనా చెప్పాలన్నా కూడా ఆయన బ్రెయిన్ షార్ప్ ఉంటుండే. ఈ ఏరియాలో అలాంటి వాళ్ళకు సమాధానాలు ఇచ్చేటైన గట్టి మనిషి కావాలి కాబట్టి మా నాన్నని తీసుకొచ్చి కొంతమంది నేతలు ఇక్కడ చుట్టుపక్కల పెద్ద నేతలు తీసుకొచ్చి మా నాన్నని అక్కడ కూర్చోబెట్టాడు. ఆయన ద్వారానే ఇక్కడ వచ్చి ఫస్ట్ స్టార్టింగ్లో కంపౌండ్ వాళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఏం లేకుండే మా నాన్ననే ఒక ఎమ్మెల్యే ద్వారానో కార్పొరేటర్ ద్వారానో మాట్లాడుకుంటా ఇవన్నీ చేపించగలిగాను. వేరే వాళ్ళతోనైతే కాకపోతుంది. మరి ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారా అన్న? ఇంకా ఒప్పుకోవడం అంటే కొంతమంది ఒప్పుకోరమ్మా, కానీ మా వృత్తి కదా ఇది. అవును, మేము బ్యాగరోళ్ళం కాదు, కానీ చేస్తాం, ఈ వృత్తి చేయొచ్చు అట్లా. దాదాపుగా 25 సంవత్సరాలు అయిందన్న మీరు రాబట్టి ఇక్కడికి. అవును. మరి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇప్పటికి ఏ విధమైన చేంజ్ ఏమైనా కనిపిస్తుందా మీకు? చాలా చేంజెస్ అమ్మా. పాతకాల పూలకేమో సమాధులే కావాలి. ఇప్పుడు మేము కొత్తగా ఏం చేస్తామంటే కాస్టల్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాం. ఎందుకంటే స్థలాలు లేవు ఊళ్ళలో, అంటే పొలాలలో పెట్టుకుంటారు. ఇక్కడ స్థలాలు లేవు కాబట్టి మేము ఎక్కువ మట్టుకి కాలువనికి ప్లాట్ఫామ్స్ అప్పుడు లేకుండే, 2 ఉండే, ఇప్పుడు 5 కట్టించాం. ఫ్యూచర్లో కూడా ఇంకా 2-3 కట్టించడానికి ప్లానింగ్ చేస్తున్నాం. అంటే సమాధులు కాకుండా కేవలం కాల్చడానికి మాత్రమే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. దానికి కారణం ప్లేస్ అంటున్నారు మీరు. అయితే అన్న, చాలా మందికి ఉన్న అనుమానాలు ఏంటంటే దెయ్యాలు ఉన్నాయా లేవా, అంటే ఒక మనిషి చనిపోయాక దెయ్యం అవుతుందా దేవుడు అవుతారా అనేది చాలా మందికి ఉన్న ప్రశ్నలు. అంటే అవి ఎవరి గురించి మాట్లాడాలి అంటే మీ గురించే మాట్లాడుకుంటే మంచిదని మన అభిప్రాయం. అయితే నిజంగానే చనిపోయిన వ్యక్తి దెయ్యంగా తిరుగుతారంటారా? అసలు మీరు ఇక్కడే ఉంటూ ఉంటారు. అదే నేనైతే ఇప్పుడు దెయ్యాలని చూడలేమా. చనిపోయిన వాళ్ళు దేవుళ్ళతో సమానం. మనం సాయంకాలం 6 గంటలకు నైవేద్యం పెట్టుకుంటాం. ఎందుకు? దేవుడికి నైవేద్యం పెడతాం, చనిపోయిన వాళ్ళకు కూడా నైవేద్యం పెడతాం. అంటే దేవుళ్ళతో సమానంగా చనిపోయిన వాళ్ళ పటం తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడుతున్నాం, బయట పెడతలేం కదా, దేవుడి గుళ్ళోనే పెడుతున్నాం. మళ్ళీ దేవుడితో సమానంగా దెయ్యాలు ఎందుకు అవుతారు? మనమే దెయ్యాలం. అసలు బతుకున్న వాళ్ళు దెయ్యాలు, చనిపోయిన వాళ్ళు కాదు, పాపాలు చేసిన వాళ్ళు దెయ్యాలు. అన్న, మామూలుగా శ్మశాన వాటిక అంటే చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు, లోపలికి కూడా రారు అసలు. మరి మీరు 24 అవర్స్ ఇక్కడ ఉంటూ ఉంటారు, మరి మీకు అసలు ఎలాంటి భయం అనిపిదా? ఇప్పటిదాకైతే మాకు ఎలాంటి భయం అనిపించలేదు, భయం కూడా లేదు. పొలాలలో ఇట్లా పొలాలా ఉంటుండే, నడుచుకుంటూ కంపౌండ్ వాళ్ళు కూడా లేదు, నడుచుకుంటూ రావాలి వెళ్ళాలంటే కూడా భయపడుతుండే పబ్లిక్. అంతేగాని దెయ్యాలు శ్మశాన వాటిక అంటేనే దెయ్యాలు. అదేంటంటే సినిమాలలో తీస్తున్నారు దెయ్యాలు ఉన్నాయి దెయ్యాలు ఉన్నాయి, అసలు దెయ్యాలని ఎడదెత్తలేదు ఇక్కడ. ఆత్మలు దెయ్యాలు అవన్నీ బుల్షెట్, అసలు ఏవి లేవంటారు. ఏవి లేవు, మనమే దెయ్యాలం. నేను ఏమంటున్నా, నేనే దెయ్యం, మనిషే దెయ్యం అంటారు మీరు, దెయ్యాలు మాత్రం లేవు. అయితే ఒక మనిషి చనిపోయాక ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు, అంటే క్యాస్ట్ ప్రకారంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయా లేకపోతే ఏదైతే శ్మశాన వాటిక ఉంటుందో దాని ప్రకారంగా జరుగుతూ ఉంటాయా? క్యాస్ట్ ప్రకారం. ఇప్పుడు సాకలోళ్ళు ఉంటారు, వాళ్ళ క్యాస్ట్ ప్రకారం వాళ్ళే. బల్జోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే కూర్చోబెట్టుకొని తీసుకొస్తారు. ఇట్లా మనం అందరేమో పడుకొని తీసుకొస్తారు, వాళ్ళు కూర్చోబెట్టుకుని తీసుకొని వాళ్ళ సమాధులు కూడా కూర్చోబెట్టి ఉంటాయి. అది కూడుకుంటా అంటారు, దాంట్లోనే పెట్టాలి. బాపన్నోళ్ళది ఏంది, వాళ్ళు ఎలా పుట్టారో అలానే వెళ్ళిపోవాలి, అలానే తీసుకొస్తారు. వాళ్ళని తెచ్చి వాళ్ళు, మనమేమో అన్నం వండుకొస్తాము, వాళ్ళు బియ్యాలు చల్లుకుంటూ వస్తారు. వాళ్ళ కార్యక్రమాలు అలాగే ఉంటాయి. మనకేమో 9 రోజులు అలా అయిపోతాయి, వాళ్ళకి 13 రోజులు ఉంటుంది కార్యక్రమాలు. ఆ 13 రోజులు పిండ పదరాన్ని చేస్తూనే ఉంటారు వాళ్ళు. అన్న, ప్రతి ఒక్కరికి ఉన్న, అంటే చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే ఒకే సమాధిలో ఒక 5-6 మందిని కూడా సమాధి చేస్తారు అనేది ఒకటి ఉంది, అది నిజమేనా అసలు? స్టార్టింగ్లో మన హిందూ దాంట్లో లేదమ్మా, ముస్లిమ్స్లో ఎక్కువ. ముస్లిమ్స్లో ఒకటే సమాధిలో వాళ్ళ ఇంటి ఇల్లాదులు అంటే 13 మంది దాకా వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి, మనకు ఉండదు. ముస్లిమ్స్ చాలా తక్కువ, అంటే మన హైదరాబాద్ ఇండియాలో ఎక్కువ మంది పాపులేషన్, చనిపోవడం చాలా తక్కువ, రేర్.
వాళ్ళ దాంట్లో ఒక దాంట్లో 13 మంది దాకా ఉంటారు. వాళ్ళు వాళ్ళ శ్మశాన వాటికకు మన దానికి చాలా డిఫరెంట్. ఇప్పుడు మీరు ఇక్కడే చూడండి, తల్లి, తండ్రి, కొడుకు ఇట్లా లైన్‌గా ఉంటాయి. అవును. వాళ్ళది పక్క అట్లుండదు. పక్కనే ఉంటాయి. వాళ్ళది అట్లుండదు. ఒక దాంట్లో ఒకటి. అయితే ఈ మధ్య కాలంలో మనం కూడా స్టార్ట్ చేసినాం. హ్మ్. ఎట్లా అంటే తండ్రి దాంట్లో కొడుకుని కూడా పెడుతున్నాం. లేదంటే భర్త దాంట్లో భార్యని. హ్మ్. ప్లేస్ లేదు. మనకు చిన్న ప్లేస్, ఇది సిటీ కాబట్టి ప్లేస్ చిన్నగా. ఓకే. ఊర్లలో పొలాలు కదా! అవును. ఎక్కడైనా పెట్టుకోవచ్చు వాళ్ళు. అయితే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏం కాదా అన్న? ఇప్పుడు అంటే ఒకే సమాధిలో మళ్ళీ ఇంకొకరిని సమాధి చేయడం అనేది ఒక ఒక బాడీ మొత్తం కంప్లీట్‌గా డిస్పాయిల్ అయిపోవాలి అంటే 8-9 మంత్స్ పడతది. ఓకే. ఆ లోపలైతే ఒకడు చనిపోదు కదా! ఆఫ్టర్ 1 ఇయర్, 2 ఇయర్స్ అప్పటిదాకా ఏమి ఉండదు లోపట. హ్మ్. ఓన్లీ ఎముకలు మాత్రమే ఉంటాయి. అవి తీసి పక్కన పెట్టి మళ్ళా తోడేటప్పుడు మళ్ళీ అలానే ఏసేస్తారు. వాటిలో పాటు ఆ కలిపి. ఎముకలు కూడా మళ్ళీ దాంట్లోనే దాంట్లోనే ఏసేసి మళ్ళీ ఎవరైతే ఈ మనిషి చనిపోయారో వాళ్ళని వాళ్ళని కూడా కూడా అలానే అందులోనే పెడతారు. సమాధి చేస్తారు. చేస్తారు. దీనికి ఇబ్బంది ఏమి అనిపియదా అన్న మీకు ఏమనిపియదు. చేసేటప్పుడు? ఏమనిపియదమ్మ. అన్న మామూలుగా శ్మశాన వాటిక అంటే చాలా మంది భయపడుతుంటారు అనుకున్నాం ఇందాక. అవును. అయితే ఒకప్పుడు ఉన్న దానికంటే ఇప్పుడు చాలా డిఫరెంట్‌గా ఉంది అనేది చాలా మంది అంటూ ఉంటారు. అంటే అవును. ఒకప్పుడు అయితే చెట్లు ఇందాక మీరు అన్నట్టుగా చెట్లు అవి ఇవి ఉండేవి భయపడేవాళ్ళం. ఇప్పుడేంటంటే ఒక పార్క్ లాగా అయిపోయింది. అవును. దానికి గల కారణం ఏంటంటారు? ఇది ఒక గవర్నమెంట్ అంటే కేటీఆర్ ప్రభుత్వం, హ్మ్. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక శ్మశాన వాటికలు ప్రతి ఒక్క శ్మశాన వాటికకు 1,00,00,000-1,50,00,000 శాంక్షన్ చేసింది. హ్మ్. ఆయన ద్వారానే అంతకుముందు ఎవ్వరు ఏ పొలిటికల్ లీడర్ కూడా శ్మశాన వాటికను పట్టించుకునేది లేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే. నేను ఒక్కనే అనను. ఎక్కడ పోయినా సరే కంపల్సరీ కేసీఆర్ వచ్చినాకనే డెవలప్‌మెంట్స్ అనేది కనిపిస్తుంది. హ్మ్. నాట్ ఓన్లీ గ్రేవ్ యార్డ్, అదర్‌ది కూడా రోడ్స్ గానీ, వాటర్ లైన్స్ గానీ, కరెంట్ గానీ ప్రతి ఒక్కటి. మీరు ఇప్పుడు గత 5 నెలల నుంచి చూస్తురేమో కరెంట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. వాటర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. మాకు కూడా గ్రేవ్ యార్డ్‌లో వాటర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. హ్మ్. అదే దాంట్లో అప్పుడున్నప్పుడు వాటర్ ట్యాంకర్స్ వచ్చేది. ఇప్పుడు మాకు ఒక ట్యాంకర్‌కి ఫోన్ చేసినా ఎవరు చేయటం లేదు. ఓకే. అట్లుంటది. అన్న మామూలుగా మీరు ఈ 25 ఏళ్ల జర్నీలో చాలా మందిని చూసుంటారు చనిపోయిన అవును. వాళ్ళని. అవును. ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళు చనిపోతున్నారన్న? హ్మ్. అంటే ఏజ్ అనేది ఉండదమ్మా. కాకపోతే ఈ మధ్య కాలంలో అయితే బిలో 40 ఇయర్స్ వాళ్ళు చనిపోతారు. హ్మ్. హార్ట్ అటాక్‌తోనో, లేకపోతే డ్రింక్ చేసో, పసకలకో, లేకపోతే ఇంకేదోనో ఎక్సెట్రా. కానీ బిలో 40 ఇయర్స్ వాళ్ళే చనిపోతుంది. ఏదో రీ ఒక ఆ! ఆరోగ్య సమస్యలతో. రీసెంట్‌లీ గౌడ్ సంఘంలో ఒక అతను చనిపోయాడు. 34 ఇయర్స్. హ్మ్. ఆయన ఓ పెళ్ళికెళ్ళిండు. హార్ట్ స్ట్రోక్ వచ్చింది చనిపోయాడు. అంతే అన్ ఇంకేమీ లేదు. ఏమీ జస్ట్ లేదు. హార్ట్. హార్ట్ స్ట్రోక్. ఏంది ప్రాబ్లమ్ అని పోస్ట్‌మార్టం చేస్తే హార్ట్ అనేది పెరిగింది. దేనివల్ల అంటే స్మోకింగ్ చేస్తున్నారు. హ్మ్. యూత్‌కి అంతా ఎడిక్ట్ అయిపోయారు. మందుకి బానిస అయిండ్రి. వాళ్ళే చనిపోతారు. ఏజ్డ్ పర్సన్స్ ఎవ్వరు చనిపోతలేరు. అబోవ్ 60, 80 ఇయర్స్ ఓళ్ళు చాలా రేర్ అయిపోయారు. అసలు ఎవ్వరు వస్తలే వాళ్ళకి. హ్మ్. అన్న మామూలుగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉంటారు. అవునవును. అయితే గర్భిణీ స్త్రీలు కూడా వస్తూ ఉంటారన్న? వస్తుంటారమ్మా. వస్తుంటారు. అంటే వాళ్ళది కార్యక్రమాలు చేసేటప్పుడు ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది? ఇప్పుడు వాళ్ళది ఏందంటే కడుపుతో ఉన్నప్పుడు చనిపోయిందనుకో, కడుపులో పిండాన్ని కోసి బయటికి తీస్తాం. మీరే? మేమే. తీసి సూర్య నమస్కారాలు చేసి మళ్ళా ఆ పాపతో పాటు తనను కూడా అంత్యక్రియలతో. అంటే అన్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అక్కడ మిగతావి చేసి ఇక్కడికి తీసుకురారా ఎప్పుడు? చాలా తక్కువ అమ్మా. అంటే చనిపోవడమే తక్కువ. గర్భిణీ స్త్రీలు చనిపోరు. ఒకవేళ చనిపోతే మాత్రం కడుపుతో ఉంటే మాత్రం ఈడికి తీసుకొచ్చి అట్లనే చేస్తారు. నేనైతే నా కండ్లతో చూసా. ఒక 12 ఇయర్స్ బ్యాక్ ఇంకొక అతను, ఇతను లేకుండా ఇంకో అతను ఉండే. హ్మ్. ఆయన సేమ్ అదే ప్రొసీజర్స్‌లో చేసిండు. ఏం ప్రాబ్లమ్ ఏం అవ్వలేదా కాలేదు. అన్న అసలు? బ్లడ్ ఎండిపోతదమ్మా. బ్లడ్ కూడా రాదు. నీకు 2 మంత్స్ 2-3 ఇయర్స్ అంటే అవర్స్ తర్వాత మన సర్క్యులేషన్, బాడీ సర్క్యులేషన్‌లో బ్లడ్ ఆగిపోతుంది. ఆగిపోతది. అవును. అప్పుడు ఎంత ఏం చేసినా కూడా ఏం కాదు. హ్మ్. ఈవెన్ వాటర్ కూడా రాదు. అన్న ఇప్పుడు మీరన్నారు ఆ బిడ్డని తీసాక సూర్యునికి అవును. చూపిస్తామని. ఎందుకని? ఆ ప్రాసెస్ ఎందుకొచ్చింది? అది పెద్దలు చెప్పిర్రనమాట. సూర్య నమస్కారాలు చేసుకొని తీసుకొచ్చి పెట్టాలని. అదే హ్మ్. పద్ధతిలో ఫాలో అవుతాం. అన్న ఇప్పుడు మీరన్నారు గర్భిణీ స్త్రీ గనక వస్తే మేమే కోసి బయటకి బయటకి తీస్తాం తీస్తాం. బిడ్డని. అవును. అంటే ఇప్పుడు బిడ్డని సెపరేట్‌గా, తల్లిని లేదు సెపరేట్‌గా లేదమ్మ. చేస్తారా? పక్కనే. లేకపోతే పక్కనే. వేరు చేసి పెట్టడం కాదు. ఎందుకంటే తన గర్భంలోకెళ్ళి వచ్చింది. తన గర్భంలోకే వెళ్ళిపోయింది మళ్ళా. హ్మ్. అంతే వేరు చేసేది ఒకే లేదు. దాంట్లో పెడుతూ ఒకటే ఉంటారు. దాంట్లో.